ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీరెడ్డి ఆలయ సిబ్బందితో కలిసి సమీక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కలెక్టర్ శ్రీనివాసులు. బ్రహ్మోత్సవాలకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. సంతృప్తి పడే విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం చేయించడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఈరోజు ఎస్పీ గారు, అదేవిధంగా ఆర్ఐ చైర్మన్, ఈఓ గారు, తదితర డిపార్ట్మెంట్ అందరితో కలిసి మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మెజారిటీగా మేము చేయవలసింది ఒకటి శానిటేషన్, తర్వాత ఒకటి ట్రాఫిక్ కంట్రోల్, అట్లాగే క్యూ మెయింటెనెన్స్, క్యూలో వారికి దర్శనం కల్పించడం. దీనికి సంబంధించి యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం నార్మల్ ఫ్రీగా వస్తున్న భక్తులకి సపరేట్గా, అదేవిధంగా శివదీక్షితులకు సపరేట్గాను, అదేవిధంగా పెద్దలకి, దివ్యాంగులకు సపరేట్గాను, అదేవిధంగా విఐపీసీ సపరేట్గాను మనం ఏర్పాటు చేసుకున్న ఏదైతే కార్యాచరణ మేము చేసామో దాన్ని తూచా తప్పకుండా ఈ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేసే విధంగా దాంట్లో ఉన్న లోటుపాట్లను సరి చేసుకుంటూ చేసేదానికి ప్లాన్ చేశాము. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో ఖచ్చితంగా ఈ ఎండను కూడా దృష్టిలో పెట్టుకుంటూ వాళ్ళకి షేడ్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. ఎవ్రీ లాస్ట్ ఇయర్ మనం అంత బిఫోర్ చేసినట్టుగానే కొంత శానిటైజేషను, మాస్క్స్ కొద్దిగా అనేది ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాము. మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ 24/7 11 days కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఏదైతే చేసామో సేమ్ సదుపాయాలని 20% ఎక్స్ట్రా పెడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, ఏదైనా శానిటేషన్ కానీ, మెడికల్ సంబంధించి కానీ ఏదైనా సరే ఒక 20% ఎక్స్ట్రా కానీ ప్లాన్ చేసుకున్నాం. కార్యక్రమాల్లో భాగంగా లాస్ట్ టైం ఏదైతే సిబ్బందిని తీసుకున్నామో అంతకంటే ఎక్కువగానే తీసుకుంటాం, అవసరాన్ని బట్టి. అంటే ఏ రోజుల్లో ఎంతమంది అవసరం ఉంటుంది. ఇనీషియల్ 5-6 days ఒకలాగా ఉంటుంది, లాస్ట్ 3 days ఒకలాగా ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫోర్స్ అంతా కూడా ప్రొజెక్ట్ చేస్తాం. అది కాకుండా లాస్ట్ శివరాత్రి ఒకలాగా ఉంది, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఉగాదికి వచ్చేసరికి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది అలౌ చేయలేదు, ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. సో సేమ్ ట్రెండ్ పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టుకున్నాము. ఈ ఘాట్ రోడ్లలో కూడా 2-wheeler వెహికల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సెట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది, పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్. దాని ద్వారా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఆల్మోస్ట్ డోర్నాల వరకు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనం ఎక్కడ పార్క్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా ఆ డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ బట్టి పార్కింగ్ స్లాట్లోకి వెళ్ళాలి, ఆ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి దూరం అనుకోండి అకామిడేషన్, డెఫినెట్గా టెంపుల్ నుంచి మేము ఏదో ఒక రూపైనా మినీ బస్సు కానివ్వండి లేదా ఆటోస్ కానివ్వండి తీసుకొని కొన్ని వెహికల్స్, వాటి ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రొవైడ్ చేస్తాము. ట్యాంకర్స్ కానీ అక్కడ పర్మనెంట్గా ఉండే ప్లాస్టిక్ కంటైనర్స్ పెట్టి అట్లా కానీ ఏది అనుకూలంగా వాళ్ళకు ఉంటుందో అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ దేవస్థానంతో టైఅప్ చేసుకున్నాం, డోనర్స్ ఉన్నారు, ఫుడ్, వాటర్, అకామిడేషన్ ఉంటుంది. కావాల్సింటే శానిటేషన్ ఇష్యూలో టాయిలెట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.